మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ తీరిపోతాయి, కోట్లు వచ్చి పడతాయి. కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయటం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పులు తీరిపోతాయని, తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తిరిగి పొందుతారని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఏ పూజ చేసినా శుభకార్యం తలపెట్టినా ఖచ్చితంగా ఉండాల్సిన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికి హిందువులు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ప్రతి దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో కొబ్బరి ఒకటి. అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చునని మీకు తెలుసా? సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని శ్రీఫలం అని కూడా అంటారు. టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా గ్రహదోషాలు అడ్డంకులను తొలగించుకోవటంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెప్తూ ఉంటారు. అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు. ఏ దేవుణ్ణి ఆరాధించినా ప్రత్యేక పూజలు చేసినా కొబ్బరికాయతోనే వారిని ప్రసన్నం చేసుకోవచ్చు. మరి అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడికి లేదా శివలింగానికి సమర్పించకూడని 6 వస్తువుల గురించి తెలుసుకుందాం. చాలామంది తెలిసి తెలియక శివపటానికి లేదా శివలింగానికి ఈ వస్తువులను సమర్పిస్తూ ఉంటారు. అయితే శివుడికి అస్సలు సమర్పించకూడని ఆ 6 వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం వస్తే చాలు శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. అలాగే చాలామంది వారి కష్టాల నుండి బయటపడేయమని శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. వాటితో పాటు శివలింగానికి ఎన్నో వస్తువులు సమర్పిస్తూ ఉంటారు. శివలింగంపై ఈ 6 వస్తువులను సమర్పిస్తే శివుడికి సంతోషానికి బదులు కోపం వస్తుందని, జీవితంలో కష్టాలు తప్పవని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి సోమవారము మహాశివరాత్రి వంటి పర్వదినాలలో మహాదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. శివుడికి పూజ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా శివుణ్ణి పూజించే సమయంలో తులసి ఆకులను సమర్పించకూడదు. ఈ పని చేయటం అశుభం. తులసి భర్త అసుర జలంధరుడు శివుని చేత చంపబడ్డాడు కాబట్టి తులసిని శివలింగంపై అర్పించకూడదు. అలాగే శివలింగంపై పసుపు సమర్పించటం సరైనది కాదు. పసుపు స్త్రీ వస్తువు. శివలింగాన్ని పురుష మూలకానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పసుపును శివుడికి సమర్పించకూడదు. శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు నల్ల నువ్వులు నీటిలో లేదా పాలల్లో కలపకూడదు. తెల్ల నువ్వులను శివుడికి సమర్పించవచ్చు. శివుడికి పూజ సమయంలో కొబ్బరి నీళ్లను సమర్పించవచ్చు. అయితే శివలింగంపై కొబ్బరి నీళ్లను ఎప్పుడూ సమర్పించకూడదు. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతూ ఉంటారు. ఇది విష్ణువుకు సంబంధించినది. శివుడికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. శివుణ్ణి సింధూరం లేదా కుంకుమతో ఎప్పుడూ పూజించకూడదు. ఇలా చేయడాన్ని శివపురాణం నిషేధించింది. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కుంకుమను ఉపయోగిస్తారని నమ్ముతారు. అయితే శివుణ్ణి విద్వాంసుకుడిగా పిలుస్తారు కాబట్టి శివలింగంపై కుంకుమ సమర్పించరు. పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టం కాబట్టి విభూదిని సమర్పించవచ్చు. పురాణాల ప్రకారం తెల్లని పువ్వులంటే శివుడికి ఇష్టం ఉండదట. ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లె పువ్వులను శివుని దగ్గర పెట్టవచ్చునని చెప్తారు. కానీ చంప, కెండ, మొగలి పువ్వులను సమర్పించకూడదట. ఒకవేళ ఈ పువ్వులను పెడితే శివుడు శపిస్తాడని, అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెప్పారు. మొగలి పువ్వులను శివుడు శపించాడని, అందుకే పూజకు వాటిని వినియోగించరాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదంటున్నాయి శాస్త్రాలు. సగం వరకే తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని దీని సారాంశం. ఒకవేళ తెలియక తిరిగినా పూజా ఫలితం దక్కదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పరమశివుని పూజలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నారు కదా. మీరు కూడా జాగ్రత్తగా పూజకు ఏర్పాట్లు చేసుకుని వినియోగించకూడనివి పక్కన పెట్టి శివుని అనుగ్రహం పొందండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు శివభక్తులు అయితే మా వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా శివభక్తులు
అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక రేపు సోమవారం ఉదయాన్నే శివుడికి నిష్టగా పూజలు చేయండి. శివ పూజకు సంబంధించినవి అన్నీ సిద్ధం చేసుకోండి. మీరు ఈ పరిహారం చేసే రోజున తల స్నానం చేయాలి. అలాగే ఇంటిలో మాంసాహారం వండకూడదు. పూజకు కావలసినవి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇక శివుని పటం ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయను పెట్టండి. ఇక ఇప్పుడు శివుడికి మరియు ఆ కొబ్బరికాయకు కలిపి పూజ చేయండి. పువ్వులు సమర్పించి దీపం పెట్టి అక్షింతలు చల్లండి. దీపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం చేయడానికి గల కారణం గురించి చెప్పుకోండి. మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా కొబ్బరికాయను శివుని పటం దగ్గర పెట్టి వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని శివుడికి నమస్కరించుకొని ఆ కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి. ఇలా పాతిపెట్టి మా సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి. దుస్తులు మార్చుకొని మళ్ళీ శివుడి పటం ముందు దీపం పెట్టాలి. ఖచ్చితంగా దీపం పెట్టాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు. శివుడికి ఇష్టమైన కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తాడు. చీకట్లో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనిషి మనసును సూచిస్తాయి. కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే 3 కన్నులకు చాలా మంచి అర్థం ఉంది. ముక్కంటిగా పిలువబడే శివుడి 3 కన్నులను ఆ 3 గుర్తులు సూచిస్తాయి. కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అంతరార్థం ఉంది. ఇలా టెంకాయను పగలగొడితే మనుషుల అహము తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు. పసుపు, దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి. వాటిని కొబ్బరికాయకు అలంకరించటం ఒక విధిగా మంచిదే. కానీ కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఏమాత్రము సరి అయిన పద్ధతి కాదు. భగవంతుడికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యంగా కొబ్బరిని సమర్పిస్తూ ఉన్నాము. మనం కొబ్బరి తింటే లేదా వచ్చిన అతిథికి పెడితే కుంకుమ, పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా. కుంకుమ ఉంటే కడుక్కొని మరీ తింటాము. మరి అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రము కుంకుమ, పసుపు చల్లి పెట్టడం తప్పే కదా. ఇదే కాదు, మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనది తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి. రేపు వచ్చే సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ సోమవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక మంత్రాన్ని 11 సార్లు పలికితే మీకు శివుని అనుగ్రహంతో విశేషమైన ఫలితాలు కలుగుతాయని, మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి సోమవారం ఈ మంత్రం పఠించటం వలన ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది. అలాగే ఈ మంత్రం పఠించటం వలన ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. ఇది ఉదయాన్నే లేచి జపించాల్సిన మంత్రం. ఈ మంత్రాన్ని జపించటం వలన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం వివరిస్తుంది. చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఏదైనా ఒక మంత్రం ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. మరి వేరే పరిహారాలు చేసినా చేయకపోయినా ఈ మంత్రం పఠించడం వలన శివుని అనుగ్రహం కలిగి మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ మంత్రం పఠించటం వలన మీకు అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇది చాలా చిన్న మంత్రం, చాలా ఈజీగా పఠించవచ్చు. ఈ మంత్రం పఠించడానికి ఎలాంటి నిష్టలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది ధనం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారు 11 సోమవారాల పాటు 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే చాలా త్వరగా ఆ సమస్యల నుండి బయటపడతారు. మరి ఆ మంత్రం ఏమిటో, ఎలా పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం.
ముందుగా సోమవారం రోజు ఉదయమే నిద్రలేచి మీరు శుచిగా స్నానం చేసుకోండి. ఈ మంత్రాన్ని పఠించే వారి మనసు అలాగే ఇల్లు కూడా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. కాబట్టి ముందు ఇంటిని శుభ్రం చేసి ఆ తర్వాత స్నానం చేయండి. ప్రధాన ద్వారం గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంత సమయం లేదనుకునేవారు కనీసం గుమ్మం మీద పసుపు నీళ్ళు అయినా సరే చల్లండి. ఎందుకంటే ఈ మంత్రం చదవాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత మీకు వీలు కుదిరితే పూజా గదిలో శివుడి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయండి. ఆ తర్వాత పరమేశ్వరుడికి మారేడు దళాలు సమర్పించి పూజ చేయండి. ఈ పూజంతా కూడా చేయలేకపోయినా శివుడి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను నివేదించి ఈ మంత్రాన్ని పఠించండి. ముందు ఓం నమఃశివాయ అనుకుని ఆ తర్వాత 11 సార్లు ఈ మంత్రం జపించండి. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం జుం సహ. ఈ 3 అక్షరాల మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రానికి ముందు ఓం నమఃశివాయ అనుకోవాలి. 11 సార్లు అనే కాదు, 21 సార్లు, 108 సార్లు లేదా 1000 సార్లు, 1008 సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని పఠించవచ్చు. మీ ఓపికను బట్టి ఎన్నిసార్లు అయినా సరే ఈ మంత్ర పఠనం చేయవచ్చు. మీకు బాగా ఆర్థిక సమస్యలు ఉంటే వరుసగా 11 సోమవారాలు ఒక నియమంలాగా పెట్టుకొని ఈ మంత్రం జపించండి. తప్పకుండా ఆ పరమేశ్వరుని దయ వలన మీ సమస్యలు తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజు ఈ విధంగా చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.